రియల్ జరిగిన స్టోరీలే నేను చెప్పేటిది. అక్కడిక్కడ జరిగింది చెప్తా నేను స్టోరీ. ఎందుకంటే రియల్ జరిగినవి చెప్తే చాలామందికి నచ్చాయి, కానీ బాధనోళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. స్నేహం అంటే ఎట్లా అంటే అది మన మనసు కలవాలి, వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి, అదే స్నేహం. హ్యాపీగా ఉన్నప్పుడు తోడుండు స్నేహం కాదు, బాధలో ఉన్నప్పుడు నేనున్నా అని భుజం తట్టడమే స్నేహం. బాధ ఉన్నప్పుడు ఓదార్చడమే స్నేహం. నేనున్నా, నువ్వు ముందుకెళ్ళు అనేది స్నేహం నాకు తెలిసి. మీరేంటిదో చెప్పండి. ముగ్గురు స్నేహితులు అయితే వాళ్ళు ఎప్పుడెప్పుడు కలిసేవాళ్ళు. కలిస్తే ఇద్దరికి నాన్న లేదు, ఒక ఆమెకు నాన్న ఉన్నాడు. ఉన్నా కానీ ఆ నాన్న గిట్లా గట్లా అని చెప్తే అటువంటి నాన్న ఉన్నా వేస్టే అన్నట్టుగా ఈ స్నేహితురాలు కనిపించింది. ఆ స్నేహితురాలు ఎట్లా అంటే ఒక స్నేహితురాలు ఆమెకు నాన్న లేదని ఊరికే బాధపడేది. ఇంకో స్నేహితురాలకు లేనోళ్ళను ఆలోచించి కన్నా ఉన్నోళ్ళతోనే ప్రేమ పోతుంది నయం అని ఈ స్నేహితురాలు అనుకునేది. ఎందుకంటే వాళ్ళు బాధపడ్డా రారు, మనం ఏడ్చినా రారు, పోయినోళ్ళు ఏం చేసినా రారు. అంటే ఉన్నోళ్ళనే ప్రేమ కొద్ది చూసుకుంది నయం అని ఈ స్నేహితురాలు అనుకునేది. కానీ ఆమె ఎప్పుడెప్పుడు బాధపడితే ఆమె బాధ ఈమె చూడలేకపోతుంది. ఎందుకంటే నాన్న అని బాధపడితే ఆమె డీపీలో కూడా అట్నే పెట్టు నాన్న అని పెడితే ఆమె ఎప్పుడెప్పుడు ఫోన్ చేసు మెసేజ్ పెట్టు, ఆమె ఫోన్ మాట్లాడు చేసు, అట్లా బాధ పడద్దు అన్నట్టుగా అనుకునేది ఆ స్నేహితురాలు. అనుకొని ఆమెకు ఏదో సాధ్యమైతే సాయం చేస్తే ఆమె వేరే తీరుగా అని అనుకుంటుంది. అప్పుడు ప్రేమ కొద్దీ సాయం చేస్తే అది వేరే తీరుగా అనుకోవడం అది కరెక్ట్ కాదు. అది వాళ్ళ వేరే క్యాస్ట్ అయినా కానీ అంతకన్నా ముందు ఆ స్నేహితురాలకు ఆ క్యాస్ట్ గురించే తెలియకుండా కానీ ఆ క్యాస్ట్ ముఖ్యం కాదు, మంచి మనసు ఉండడమే ముఖ్యం అని ఆమెను నమ్మింది. మంచి మనిషి అని నమ్మినప్పుడు అది వేరేటోళ్ళకి హెల్ప్ చేస్తుందంటే ఎంత గొప్ప మనసు ఉంటేనే హెల్ప్ చేస్తుంది అని అనుకోవాలి. అంటే మగ అయినా కాదు కదా, ఆడమనే కదా. మగ అంటే ఏదో ఊహించుకుంటారు, మంది అట్లా ఇట్లా అని అనుకుంటారు. మంది మాటలు పట్టద్దు, మంది మాటలు పట్టి మంచోళ్ళను దూరం చేసుకోవద్దు. ఎందుకంటే అది మగ అయినా ఆ స్నేహితురాలు తండ్రి లెక్కనే ఒక అన్న లెక్కనే చూసుకునేది. అట్లయినా అంత మంచి స్నేహితురాలు ఆమె. కానీ ఎప్పుడెప్పుడు ఈ స్నేహితురాలు రమ్మంటే ఈ స్నేహితురాలు పోయేది. ఇద్దరిది ఒకటే రూట్ అయితే ఈ స్నేహితురాలు కలిసి ఆ స్నేహితురాలు వెళ్ళేది. ఎందుకంటే నేను కనబడితే హ్యాపీగా ఉంటుంది అని ఆ స్నేహితురాలు అనుకొని వెళ్తే ఆ స్నేహితురాలకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ స్నేహితురాలు అచ్చుడే ఇష్టం లేదని. ఆమె హ్యాపీగా ఉంటుందని ఈమెయిల్ కానీ ఆమెకు అచ్చుడే ఇష్టం లేదని అర్థమై మంచిగా మాట్లాడేది, ఎప్పుడు మెసేజ్ పెట్టేది చేసేది. ఈ మధ్యలో తగ్గించి ఈమె ఫోన్ చేసినా కానీ బాధపడేటట్టే మాట్లాడు, ఫోన్ చేసినా కానీ బాధపడేటట్టు ఎందుకు మాట్లాడో తెలియదు. అసలు ఏమన్నా బాధ ఉంటే చెప్పు అని అడిగేది ఈమె. చెప్పు అంటే ఆమె చెప్పపోవు, ఏది బాధపడేటట్టు మాట్లాడేది. అట్లా మనం దగ్గర ఉందాం అనుకుంటే దూరం చేసి బాధపడేటట్టు మాట్లాడకండి ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళని దూరం చేసుకోవద్దు వీళ్ళ మాటలకు. అది మాట్లాడేది ఇట్లా మాట్లాడుతుంది ఎందుకు అని ఆ ఫంక్షన్ జరిగింది వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. చెప్తాం మా స్నేహితురాలకు. ఈ స్నేహితురాలకు ఫోన్ చేస్తే మీరు వచ్చి చెప్తే మంచిగా ఉంటుంది కదా అని ఇంకో స్నేహితురాలు అన్నది. ఫోన్ చేస్తారా అంటే వచ్చి చెప్తే మంచిగా ఉంటుంది కదా అన్నోలే, వీళ్ళు ఇంత మంచిగా అంటుంది స్నేహితురాలు కదా, పోతా ఇద్దరు స్నేహితురాలకు గలవచ్చు అని వెళ్ళింది. స్నేహితురాలు వెళ్ళి చెప్తే పోతే ఆమె చూడనట్టుగానే ఉంది. ఈమె చూడలేదని ఈమె అనుకుంది, కానీ ఇప్పుడే అర్థమవుతుంది ఆమెకు నిజంగానే చూడలేదు, చూసినా పట్టించుకోలేదా అని. చూసింది చాలాసేపు ఆమెను మాట్లాడిన వాళ్ళు చేసిన వాళ్ళు వెళ్ళాలని చూసి ఆ పని అయిన తర్వాత తీసుకొని ఇంటికాడ డ్రాప్ చేసింది. ఇంటికాడ దించేసి ఆమె వెళ్ళింది ఇంకో స్నేహితురాల దగ్గరికి. అది ఎంత మంచి స్నేహితురాలు అయితేనే అట్లా ఆలోచిస్తుంది. ఈమె ఇంత దూరంకి వెళ్ళి నడిచిపోవుడు ఆమె బాధపడుతుందని దించి వెళ్ళింది. అది మంచి స్నేహం ఉంటేనే అట్లా చేస్తారు. కానీ ఆమె వేరే తీరు ఎట్లా ఊహించుకుంటుందో అది మాత్రం తెలియదు. కానీ స్నేహితురాల దగ్గరికి ఇంకో స్నేహితుల దగ్గరికి పోయే వరకల్లా ఆ స్నేహితురాలు లేదు. ఫోన్ చేసిన తర్వాత అయ్యో చెప్పకుండా వచ్చినావు అన్నది. మొన్న మీరు రమ్మంటే నువ్వు వస్తేనే మంచిగా ఉంటుంది అంటివి కదా, ఇంకేం చెప్పు అని స్నేహితురాలు అన్నది. వాళ్ళ అమ్మ మాట్లాడింది వచ్చే వరకల్లా. మాట్లాడిన తర్వాత
నేను కట్టలు కట్టేసుకొని నువ్వు పోయినా అని చెప్పింది. చెప్పిన వాళ్ళు ఏమన్నది ఆమె అని అన్నది. అంటే రమ్మని చెప్పిన, ఇంకా నేను ఏం అడగలేను రమ్మన్నా అని ఈ స్నేహితురాలు అన్నది. వస్తుంది ఇద్దరు రాండ్రి అని ఈ స్నేహితురాలు చెప్పింది. నువ్వు వస్తుంది అంటున్నావు కదా, నువ్వు ఎప్పుడు అట్లా అంటావు కదా, ఇప్పుడు నేను మాట్లాడి చూస్తా అని ఫోన్ మాట్లాడింది ఆమె. నువ్వు మాట్లాడి చూస్తాను మాట్లాడింది. ఈమె మాట్లాడమని చెప్పలేదు, ఆమెనే ఫోన్ చేసింది, మాట్లాడింది. ఏమంటుందో చూస్తా అని మాట్లాడితే పోదామా అని అంటే ఈమె వెళ్ళింది, ఇప్పుడే వెళ్ళింది అని చెప్పింది ఈమె స్నేహితురాలు. అట్లా ఎందుకు చెప్పినావు, ఒక్క అబద్ధం చెప్తే 4 అబద్ధాలు అంటే, కాదు నువ్వు నమ్మవు కదా గిట్లా అన్నది అని అంటే నువ్వు నమ్మవు కదా అందుకే చెప్పిన అట్లా అన్నది. అన్న తర్వాత ఏమో డౌటే అన్నట్టుగా ఆ స్నేహితురాలు అన్నది. ఈమె చక్కగా వినలేదు. అట్లా ఎందుకు చెప్పినావు నువ్వు, అలా కొడుకు మంచిగా లేదట, నేను పోయేటప్పుడు చూస్తా అనుకున్నా, దెబ్బ తాకిందట, నువ్వు అట్లా చెప్పినావు, ఇప్పుడు ఎట్లుంటుంది అంటే నీకు బాగానే మంది పరిచయం ఉండు కదా, నువ్వు చెప్పడానికి వచ్చినావు కదా చెప్పినా నన్ను అంటే, నాకు అట్లా అబద్ధం చెప్పుడు తెలియదు అట్లా చెప్పా అంటే, నువ్వెందుకు అట్లా చెప్పినావు, నేను చెప్పు అన్నాను, నువ్వెందుకు చెప్పినావు, ఇప్పుడు నేను చెప్పు అన్నాను అనుకుంటుంది అంటే, ఈ స్నేహితురాలు పోకు డైరెక్ట్గా పో అని చెప్పింది. కానీ అలా కొడుకు దెబ్బ తాకింది, చూడాలి, చూడకుండా మంచిగా ఉండదు దెబ్బ తాకితే అని అన్నది ఈ స్నేహితురాలు. చూసిపోతా అని వెళ్ళింది, అలా కొడుకుని చూసింది. ఎక్కడెక్కడ ఆగినామా అని అన్నది ఆ స్నేహితురాలు. చెప్పుకుంటూ వస్తున్నాను అన్నది అని ఆమె ఏమనుకుందో ఏమో తెలియదు. కానీ ఈమెనైతే ఫోన్ మాట్లాడమని చెప్పలేదు, అడగలేదు. ఈమెనే చెప్పింది వెళ్ళిందని, వెళ్ళమని కూడా చెప్పలేదు. కానీ ఎక్కడెక్కడ కలిసినావు అని అంటే చెప్పుకుంటూ వస్తున్నా అని చెప్పిన. కలిసిందంటే నేను చెప్పినట్టే చెప్పు అని చెప్పింది. నేను చెప్పినట్టే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరా అని చెప్పింది. అన్న నేను, నువ్వు అట్లా నేను చేయమని లేను, నువ్వు ఇట్లా చెప్పు అంటున్నావు అని అన్న. అట్నే చెప్పు మళ్ళా